శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి. ఇప్పుడు మనం కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా అద్భుతమైన ఫలితాలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండడము, కోపాలు, ఆవేశాలు, చాడీలు చెప్పడము, ఎదురు వాళ్ళని చాడీలు చెప్పడం అంటే వాడిలాగా వీడిలాగా అని అవేం పెద్ద ప్రాబ్లం కాదు. ఏదైనా మీ నేమ్ అండ్ ఫేమ్ తగ్గిపోతూ ఉంటుందండి. కష్టపడంటే మీరు డెవలప్ అవ్వలేరు. కానీ ఎప్పటికీ కూడా ధనం విషయంలో ఎప్పటికీ కూడా మీరు ఎదుటి వాళ్ళ దగ్గర చేయజాల్సిన అవసరం రాదు. ఎప్పుడు సమృద్ధిగా ధనం వండి తీరుతుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం. 1 సంవత్సరం పాటు గురుబలం వలన. అంతేకాదండి, ఎప్పుడు కూడా సంగీతంలోనూ లేకపోతే మీరు బంగారు ఆభరణాలు కొనుక్కోవడంలోనూ ఖచ్చితంగా లోన్ అంటే లోన్ కదండి, బంగారు ఆభరణాలు కొనుక్కోవడంలో మీరు డబ్బులు బాగా ఉంటాయండి. మీకు వెనక డబ్బుల కోసం వెనకాడరు. అంతేకాకుండా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇలా మీ యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూ చేస్తుంటారు సరే, వాళ్ళకి యాంకరింగ్, వాళ్ళందరూ కూడా చక్కటి అవకాశాలు, ధనప్రాప్తి, వేళపడ్డ భోజనాలు, ప్రేమతో కూడిన భోజనాలు బ్రహ్మాండంగా దక్కుతాయి. కాబట్టి మీరు నాకే చెప్తారు, చెప్తారు మీరు నాకు. ఏదేమైనా మీకు చదువు విషయంలో మాత్రం ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వవు. దూసుకుపోయే తత్వం ఖచ్చితంగా ఉందండి. అంతేకాకుండా మీ మదర్ అంటే తల్లిగారి యొక్క ప్రేమ, అభిమానాలు మీ మీద నిండుగా ఉంటాయి మీకు. అంతేకాదండి, వస్త్రాలు, ఆభరణాలు, గృహాలు మీకు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ ఇల్లును కూడా నీట్గా ఉంచుకుంటారు. చాలా శుభ్రత ఎక్కడుందంటే మీ ఇంట్లో ఉందని చెప్పచ్చు. అంత బాగుంటుందన్నమాట. మీరు చెప్తారు కదండి. సో ఈ విధంగా చాలా బాగుంది. అంతేకాకుండా మీరు బాగా కన్యారాశి వాళ్ళకి సంగీతంలో బాగా ఇష్టం. మీకు సంగీతంలో నేమ్ అండ్ ఫేమ్, వాయిద్య కళాకారులు, తర్వాత ఏమో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు చూసారా, మణిశర్మ గారు, కొంతమంది అన్నారు, పెద్దలందరూ, తమన్ గారు, అంటే పేర్లు చెప్పకూడదు, సరదాగా చెప్తున్నారంటే బాగా వాళ్ళకి అద్భుతమైన ఫలితం బాగుంటుంది. వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పాటికి ఆల్రెడీ మీరు విదేశాల్లో ప్రోగ్రామ్ చేసేసి ఉండొచ్చు. 6వ భావంలో రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. ముఖ్యంగా మీకు కొన్ని విషయం చెప్పాలి. పుత్రికా సంతానం జననం కలగడానికి అవకాశం ఉంది మీ ఇంట్లో. పైగా పౌర్ణమి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాగే కాకుండా ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటే సరే, స్పెక్యులేషన్, ఎస్ అంటాం కదా, స్టాక్ మార్కెట్, స్పెక్యులేషను, షేర్స్ అన్నాం కదా, వాటిలో కూడా మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. ముఖ్యంగా మిల్క్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మిల్క్ బిజినెస్ మనం భాగ్యం చెప్పుకుందాం. కానీ పంచమస్థానం కాబట్టి మీరు కళారంగంలో ఉండడము, ఆభరణ సౌఖ్యం కలగడంతో కాకుండా ప్రయాణాలు కూడా చేస్తుంటారు. అసలు అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటి తెలుసా అండి, 6వ భావం. చంద్రుడితో కలిసిన రాహువు అంటే చాలా మిక్కిలి బలవంతుడైపోతాడు రాహు. పైగా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు బాగా ఇస్తాడండి. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చి తీరుతాడు.
లేదా వాళ్ళకి ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజామానంలో అన్ని అన్నట్టు చూడ ప్రజాసేవ, ప్రజామానం, ప్రజాదరణ ఇవన్నీ ఎక్కువ మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆరోపణలు రాహు బాహువులు మీకు ఎంచుకొని చాలా తిప్పుతూ ఉంటాడండి. మీకు భూములు, వసతులు, భూములు, చక్కల గృహ వసతులు, అలాగే కష్టపడి పనిచేయడాలు అవన్నీ చాలా మీకు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా మీకు శత్రువుల భయం కానీ, రోగాల వలన భయం కానీ ఏమీ లేకుండా అదృష్టవంతులుగా మీకు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చట్టపరమైన, న్యాయపరమైన ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడడానికి, సక్సెస్ అవ్వడానికి భగవంతుడు మీకు ఇచ్చిన అదృష్టం. కానీ సప్తమ స్థానంలో శని మాత్రం చాలా తప్పండి. యాక్చువల్గా మీకు షష్టాధిపతి అంటే శని 6వ భావంలో ఉన్న, అదే మీరు 6వ భావతి 7వ భావంలో ఉన్నాడు. అంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. ఏంటంటే భార్యాభర్తలు అనురాగం తగ్గడము, కొద్ది దూరంగా ఉండడము, ఎడబాటుగా ఉండడము, లేకపోతే దగ్గరైనా కూడా కొంచెం చిన్న మనస్పర్ధలు రావడము, లేకపోతే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము, కొన్ని విషయాలు ఉన్నాయండి. జూలై నుంచి నవంబర్ వరకు కూడా శనీశ్వరుడు వక్రగతిలో ఉంటాడు. భయపడవలసిన అవసరం లేదండి. మనం రెమెడీ చెప్పుకుందాం, చివరిలో చెప్పుకుంటున్నాం కదా, అది ఉందండి. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదొక్కటి చిన్న ప్రాబ్లము. ఇంకా శుక్రుడు చూడండి ఎలా ఉన్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉన్నాడంటే ఆభరణాలు, ఎందుకు చెప్పాను, ఆభరణాలు మీకు ఉన్నాయని చెప్పాను కదా. చక్కటి ఆభరణాలు, వాహనాలు, తర్వాత మంచి సుగంధ ద్రవ్యాలు అంటారు కదా, అవి ఇవన్నీ కూడా బట్టలు, మంచి మంచి బట్టలు, ఇవన్నీ కూడా భాగ్యస్థానం శుక్రుడు బ్రహ్మాండంగా ఇస్తాడు. నృత్యము బాగా ఉంటుందండి, డ్యాన్స్ అంటారు కదా, నృత్యము. అలాగే సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, సినిమా రంగంలో బాగా మీకు ప్రత్యేకత బాగా ఉండడము, సినిమా రంగంలో డైరెక్టర్స్ గాను, యాక్టర్స్ గాను, అదే ప్రొడ్యూసర్స్ గాను, ఇలాగే ఇక కళారంగంలో అభిరుచి, అలాగే టెలివిజన్ రంగంలో కూడా అంతే ఉండవు, మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యంలో ఉన్నంతగానము భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. అయితే దశమంలో రవి, దశమంలో గురుడు ఎంత బాగుంది తెలుసండి మీకు. అంటే దశమంలో రవి అంటే దిగ్బలుడు. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి, పొలిటికల్ రంగంలో అభివృద్ధికరంగా ఉంటుంది. మీరు ఏం చెబితే మీ మాటకి విలువ ఉండి తీరుతుంది. అది కదండి జాతకం అంటే. అలాగే గురుడు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాడండి. అంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అడ్వకేట్స్కి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి అభిరుచి, అద్భుతం, బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఉద్యోగంలో. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పవలసిన అవసరం లేదండి. బాగా డెవలప్మెంట్స్ ఉండవు. అక్కడ ప్రమోషన్స్ కూడా, డబ్బులు కూడా ఎక్కువ పెరుగుతాయి. లాభస్థానంలో రఘుబుధుడు, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడంటే అద్భుతంగా చాలా ఫ్యామిలియర్ పర్సన్ అవ్వడము, డబ్బులు బాగా రావడము, ఉన్నదానికంటే మీకు ఎక్కువ ధనప్రాప్తి కలగడము. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి రఘుబుధుడు ఉంటే కర్కాటక రాశిలో వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ప్రొఫెషనల్గా, పైగా వ్యాపారపరంగా డబ్బులు పెరిగి తీరుతాయి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఎంత విస్తృతంగా ఉన్నాయండి. కన్యా రాశి వాళ్ళకి ఒక్క శనీశ్వరుడు బాధ తప్ప మిగతా అంతా బ్రహ్మాండం. కానీ కుజుడితో కలిసిన కేతు కూడా 12వ భావంలో ఉన్నాడు. అష్టమాది 12వ భావంలో ఉన్నాడు, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అని ఉండిపోవడము వలన, మీ కుజుడు 12వ భావంలో ఉండిపోవడం వలన దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. మీకు బ్లడ్ కనిపిస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఇంతేనండి. సో ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే సంతోషిమాత అమ్మవారిని ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజ చేసుకోవడం వలన, ఆ రోజు పులుపు తినకుండా ఆడవాళ్ళు కానీ చేస్తుంటారు కదా, పులుపు తినకుండా అమ్మవారిని పూజించండి. మీ ఇంట్లో సర్వ శుభాలు, సుఖ సంతోషాలతో మీ ఇల్లు విరాజిల్లుతూ ఉంటుంది అంటారు సార్, ఖచ్చితం. సో ఈ విధంగా బాగుందండి. మీకు 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రావుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వలన విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో
కాకపోతే ఇంకా చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు. మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వర యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, ఎంతో డౌట్ లేదు. స్వామివారికి ఆంజనేయ స్వామివారికి వడమాల అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, వడమాల సమర్పించడం వలన, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వలన, అలాగే మామిడిపళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ అంటే పళ్ళు సమర్పించడం వలన చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుల దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లెపూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య స్వామి కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.